తమిళనాడు పాలిటిక్స్ లో ఈ మధ్య కాలంలో ఇది ఒక మదర్ ఆఫ్ ఆల్ ట్విస్ట్స్ అని చెప్పాలి. మొన్నటి వరకు తమిళనాడు బీజేపీ ఫేజ్ గా ఒక అగ్రెసివ్ వేవ్ ని తీసుకొచ్చిన ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ కె అన్నమలై గారు సడన్ గా కంటిన్యూస్ హెడ్ లైన్స్ లోకి వచ్చారు. ఆయన బీజేపీతో తన ఆలోచన విధానాలు కలవట్లేదు అని క్లియర్ గా చెప్పి ఆ పార్టీలోంచి బయటకు వచ్చారు. కానీ తమిళనాడులో బీజేపీ స్లోగా గ్రిప్ పెంచుకుంటుంది, ఒక మంచి మొమెంటం ని అందుకుంటుంది అన్న టైంలో అసలు ఇది ఎవరు ఊహించని విషయం అనే చెప్పాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నమలై గారు ఏ కొత్త పొలిటికల్ పార్టీని లాంచ్ చేయలేదు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరుతో ఒక పొలిటికల్ లీడర్షిప్ కోర్స్ ని అండ్ అకాడమీని స్టార్ట్ చేసి కొత్త వేవ్ ఇంటెలెక్చువల్ మూవ్మెంట్ అని మొదలు పెట్టారు. ఈ వెబ్సైట్ లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే 10 నుంచి 14 లక్షల మంది యంగ్స్టర్స్ ఇందులో జాయిన్ అయినట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఈ పొలిటికల్ గేమ్ లో ఉన్న మొదటి ప్రశ్న, తమిళనాడులో బీజేపీ నెక్స్ట్ ఏం చేయబోతుంది, తన కొత్త డైనమిక్ లీడర్ ని ఎలా ఎన్నుకోబోతుంది అనేది. అండ్ రెండో ప్రశ్న, ఈ రివల్యూషనరీ డిజిటల్ లీడర్షిప్ ప్లాట్ఫామ్ తోటి అన్నమలై గారి నెక్స్ట్ పొలిటికల్ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది అనేది. అసలు అన్నమలై గారు తీసుకున్న ఈ స్టెప్ కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.